నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. ఎప్పుడైనా జగన్ ఇలా చేశారా? ప్రజా జీవితానికి పనికిరాడు, భయపడ్డ టీడీపీ. విశాఖ ఉక్కునే కాదని తిప్పి పంపారా? కొత్త జిల్లా కోసం భారీ ఉద్యమం. పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా కూడా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన వ్యూహంపై లోకేష్ చర్చించారు. లోక్సభలో కూటమికి 21 మంది, అలాగే రాజ్యసభలో 4 ఉన్నారు. వీరిలో టీడీపీతో ప్రత్యేకంగా లోకేష్ పలు అంశాలపై చర్చించి ఏపీ వాణిని వినిపించేలా దిశానిర్దేశం చేశారు. సహజంగా పార్లమెంటు సమావేశాల సందర్భాల్లో తమ ప్రజాప్రతినిధులతో అధినాయకులు విజయవాడలో భేటీ అవుతుంటారు. పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తుండడం తెలిసిందే. గతంలో వైసీపీకి 22 మంది లోక్సభ సభ్యులు ఉండేవారు. అలాగే రాజ్యసభ సభ్యులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండేవారు. వాళ్ళందరినీ తాడేపల్లికి వైఎస్ జగన్ పిలిపించుకుని పార్లమెంట్లో ఏం మాట్లాడాలో దిశానిర్దేశం చేసేవారు. ఢిల్లీలో వైసీపీని ఒకరిద్దరు నాయకులకు జగన్ అప్పగించి చోద్యం చూశారు. చివరికి ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీని బలోపేతం చేసుకోవడంలో టీడీపీ, వైసీపీ మధ్య తేడా ఇదే. వైసీపీని మన అని సొంతంగా భావించి ముందుకు నడిపించే నాయకత్వం ఇప్పటికీ లేదు. జగన్ నమ్ముకున్న నాయకులు ఆ పార్టీని నిండా ముంచుతారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. కానీ టీడీపీ విషయానికి వస్తే మరెవరికో బాధ్యతలు అప్పగించలేదు. స్వయంగా లోకేషే పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకుని ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి పరిస్థితుల్ని స్వయంగా తెలుసుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలతో తనే నిత్యం టచ్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవడంపై లోకేష్ దృష్టి సారించారు. ప్రతిదీ లోకేషే చూసుకుంటున్నారు. అందుకే టీడీపీ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ప్రధానంగా టీడీపీలో కోఆర్డినేషన్ బాగుంది, వైసీపీలో అది లేనేలేదు. టీడీపీని నడిపే తీరు చూసైనా వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణకు తీవ్రమైన కోపం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్పై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ నిప్పులు చెరగడం చర్చనీయాంశం. తెలంగాణ దిష్టి తగిలిందని చేసిన కామెంట్స్ పై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం విశేషం. పవన్ కామెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుమార్తెకు భీమవరానికి చెందిన అబ్బాయితో వివాహం జరిపించడాన్ని నారాయణ గుర్తు చేశారు. దిష్టి లాంటి కామెంట్స్ సనాతన ధర్మానికి సంబంధించినవని ఆయన అన్నారు. పవన్ రాజకీయాలు వదిలేసి సనాతన ధర్మంపై ప్రచారం చేసుకుంటే మంచిదని ఆయన హితో చెప్పారు. అసలు రాజకీయాల్లో ఉండే అర్హత పవన్కు లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజానాయకుడిగా పవన్ ఏ మాత్రం పనికిరారని ఆయన అన్నారు. ఒకప్పుడు చెగువేరా ఆదర్శమని చెప్పాడని, ఇప్పుడు సావర్కర్ను భుజాన మోస్తున్న సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాడని నారాయణ తప్పుపట్టారు. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చెగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆ నుంచి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిష్టి తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని ప్రచారం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నారు. కాపు, దళిత సామాజిక వర్గాలు ఏకమై రాజ్యాధికారం సాధించేందుకు ముందుకెళ్లాలనే చర్చ 2 రోజుల క్రితం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ఇబ్బంది పెట్టేందుకు వాడుకోవచ్చని టీడీపీ, దాని అనుకూల మీడియా భావించినట్టుంది. అయితే క్షేత్రస్థాయిలో వారి మనోకాంక్షకు భిన్నంగా చర్చ మొదలైంది. దీంతో టీడీపీలో భయం కనిపించింది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో బలమైన సామాజిక వర్గాలైన కాపు, దళితులు రాజకీయంగా ఒకే తాటిపైకి వస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. అధికారాన్ని పంచుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. మా డిమాండ్ కి మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి
మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. చెప్పండి. నేనేం కావాలా? నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళితవాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి అంటే 2 సంవత్సరాలు దిగిపో తర్వాత ఇంకొకరు అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయనే ఉండాలి. అలాంటి ఉప ముఖ్యమంత్రి కావాలి. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీరియస్ గా స్పందించారు. కాపు దళిత రాజకీయ కాంబినేషన్ పై చర్చ చినికి గాలివానగా మారినట్టయింది. కాపు దళిత నాయకులు సీఎం, డిప్యూటీ సీఎంలు కాకూడదా అనే ప్రశ్న వెల్లువెత్తింది. మరి ముఖ్యంగా కూటమికి ఆ 2 సామాజిక వర్గాలు గత ఎన్నికల్లో అండగా నిలిచాయి. అందుకే ఊహించని స్థాయిలో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కాపు దళితులు రాజకీయంగా ఎదగడం టీడీపీకి అసలు నచ్చలేదనే చర్చ తెరపైకి వచ్చింది. రాజకీయంగా నష్టం తెస్తుందని టీడీపీ గ్రహించింది. దీంతో రఘురామ స్పందన, అలాగే ఆ చర్చను జనంలోకి ఎక్కువ వెళ్ళకూడదని టీడీపీ భావించింది. అందుకు తగ్గట్టుగానే అనుకూల మీడియాలో కత్తెర పెట్టడాన్ని చూడొచ్చు. రాజకీయంగా ఈ చర్చ అనుకూలిస్తుందని భావించుంటే తప్పకుండా కొనసాగించారు. విశాఖ ఉక్కు అంటే బంగారం అని అంటారు. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ విశాఖ ఉక్కుకు ఉంది. ఇంకా చెప్పాలంటే దేశంలోనే విశాఖ ఉక్కుకు డిమాండ్ ఉంది, ఖరీదు కూడా ఉంది. అలాంటి విశాఖ ఉక్కు మాకు వద్దని ఒక ప్రైవేట్ సంస్థ తిప్పి పంపిందని ప్రచారం సాగుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ విశాఖ ఉక్కునే వద్దు అని పంపించారంటే ఆ వార్తలు బలంగానే జనంలోకి వెళ్తున్నాయి. విశాఖ ఉక్కు ఇమేజ్కే డ్యామేజ్ చేసేలా ఈ వ్యవహారం ఉందని అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఇంకా సజీవంగానే ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే అనేక విధాలుగా దెబ్బతీసే కుట్ర సాగుతోందని చెప్తున్నారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేస్తున్నారు అని మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు క్వాలిటీ లేదని వెనక్కి తిప్పి పంపించడం గతంలో ఎప్పుడూ లేదని అంటున్నారు. అయితే ఒక ప్రైవేట్ సంస్థ ఈ మధ్యనే 18 టన్నుల బిల్లెట్స్ ని తిరిగి పంపించింది అని చెప్పుకుంటున్నారు. నాసిరక ముడి ఖనిజాన్ని, కోల్ని కొనుగోలు చేయడం వల్లనే ఈ రకమైన పరిస్థితి తలెత్తింది అని కార్మిక లోకం యాజమాన్యం మీద మండిపడుతోంది. విశాఖ ఉక్కులో 10,000 మందికి పైగా కార్మికులను ఇప్పటికే తొలగించారని, దాంతో పని భారం పెరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో చేసే పనిలో నాణ్యత లేకపోవడంతో పాటు నాసిరకం ముడి సరుకుని తేవడం వంటివి చేయడం వల్లనే బంగారం లాంటి విశాఖ ఉక్కు క్వాలిటీ పడిపోతోంది అని కార్మిక నేతలు అంటున్నారు. విశాఖ ఉక్కు గొంతు నులిమే ప్రక్రియలో ఇదొక భాగంగానే ఉందని వారు అనుమానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరో జిల్లా రాబోతుంది అంటూ ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 3 జిల్లాలకు మాత్రమే అనుమతించారు. దాంట్లో పలాస పేరు ఎక్కడా లేదు. ఇక పలాస ఆశలు తీరవు అని అంతా అనుకుంటూ నిండా నైరాశ్యంలో మునిగారు. అయితే ఇప్పుడు జిల్లా కోసం కొత్తగా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఊరుకుంటే లాభం లేదని, జిల్లా కోసం ఫైట్ చేయాల్సిందే అని, రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి ఉద్యమించాలని నిర్ణయించినట్లుగా భోగట్ట. స్వాతంత్రం వచ్చినా శ్రీకాకుళం జిల్లాకు మాత్రం రాలేదని సామాజికవేత్త, న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శ్రీకాకుళం అలాగే వెనకబడిపోయి ఉందనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుకి టెక్కలి, ఇచ్చాపురం, పాతపట్నం, పలాస వంటివి అభివృద్ధికి నోచక వెనుకబడి ఉన్నాయని ఆయన చెప్పారు. దీనికి పాలకుల వివక్ష కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలను కలుపుకుని పలాస కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. పలాస జిల్లా కేంద్రంగా చేస్తామని రకరకాల మీడియాల ద్వారా, పత్రికల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకొని పలాస ప్రజలైతే చాలా సంతోషం కలిగింది. ఈరోజు పలాస జిల్లాగా కానీ ఏర్పడితే పలాస, ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి ఈ 4 ప్రాంతాలకు కూడా అనువైనటువంటి ప్లేస్ పలాస. ఈ పలాసలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి జీడిపిక్కలు, అలాగే పెద్ద రైల్వే స్టేషను, విస్తారమైనటువంటి ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వం కూడా ఈ అన్ని ఆఫీసులు కట్టడానికి వీటన్నిటికి కూడా దాదాపు 150 ఎకరాల ల్యాండ్ను కూడా ఎక్వైర్ చేసి ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టింది. కోసంగిపురం ఆ ప్రాంతంలో, డంపింగ్ యార్డ్ ఆ ప్రాంతాల్లో చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఇది జిల్లాగా పలాస జిల్లా కేంద్రంగా ఏర్పడితే పూర్వం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వెనకబడింది అని ప్రతి నాయకులు చెప్తున్నాం, కానీ దానికి ఆచరణ ఎక్కడ? ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం. నమస్తే.